ఇక మరో అంశం చూస్తే ముఖ్యమంత్రి అవినీతిపై ఢిల్లీ స్థాయిలో పోరాడిన మహాకూటమి మరో ఉద్యమానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జైలు భరో కార్యక్రమం చేపట్టింది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి భారతి అందిస్తారు. ఇప్పుడు అవనిజ రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అతని తనయుడు జగన్ ఆస్తి వివరాలపై అక్రమ ఆస్తులు సంపాదించిన వివరాలపై మొన్నటి వరకు ఢిల్లీలో మహాకూటమి నేతలు గళం విప్పారు. ఇప్పుడు వారు అదే సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్ను ప్రజా కోర్టులోనే దోషిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో జైలు భరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను మన ముందు మహాకూటమి నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మహాకూటమి ఆధ్వర్యంలో జైలు భరో ఏ రకంగా చేపట్టారు? ఈరోజు రాష్ట్రం అంతా హైదరాబాద్లో అన్ని జిల్లాలలో ప్రతి నియోజకవర్గంలో అన్ని చోట్ల పోయి ఈ అవినీతి పైన ప్రధానమంత్రి నుంచి ప్రెసిడెంట్ నుంచి గవర్నర్ దాకా అన్ని స్థాయిల్లో అంతమంది అధికారులకు కూడా ఈ రాజా కరప్షన్ గురించి మేము అందరం అన్ని పార్టీల వారు తీసుకెళ్ళి ఇచ్చినారు. పార్లమెంట్లో రైజ్ చేసినాం, అట్లనే అసెంబ్లీలో రైజ్ చేసినాం. ఆ డిస్కషన్ కూడా అలౌ చేయలే. ఇప్పుడు ప్రజల్లోకి పోవాల్సినటువంటి టైం కూడా వచ్చింది. అంటే ఎన్ని చేసినా కూడా ఈ రోజుకి కూడా సంతర్పణ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ప్రజాధనాన్ని, ప్రజల ఆస్తుల్ని, భూముల్ని అన్నిటినీ ఎడాపెడా ఇచ్చేస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయనే భయం కూడా లేకుండా పైగా స్టేజ్లెక్కి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు విషయాలే కాకుండా ఒక మహా ప్రజాస్వామిక విప్లవం జరగబోతూ ఉంది ఇక్కడ. ఇదేదో ప్రజలు పైకి లేస్తలేరని అనుకోకండి. కొత్త విప్లవాలు ఎట్టుంటాయంటే అది ఓటు తెరిచినప్పుడు తెలుస్తాయి ఏ విధంగా ఈ విప్లవం జరగబోతా ఉందో. సాక్షి పేపర్లో, జగతి పబ్లికేషన్స్లో 37 దొంగ కంపెనీలు పెట్టి మనీ లాండరింగ్ చేసి డర్టీ మనీని వాష్ చేసి తెల్లబట్టల లెక్క వేసుకొని దాన్నంతా ఛానల్స్లో తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టి రకరకాలుగా అడ్వర్టైజ్మెంట్లు చేసి ప్రెస్ వారిని వేధించి వ్యతిరేకం ఉన్న వాళ్ళని భయపెట్టి ప్రలోభపెట్టి ఇట్లా చేస్తున్నది ప్రభుత్వం. నాకు చరిత్రలో మార్కోస్ కంటే కూడా అతి హీనంగా భయంకరమైన పరిస్థితి ఈరోజు ఫిలిప్పైన్లో మార్కోసు, అదేవిధంగా అర్జెంటీనాలో ఇవా పెరాన్, అదేవిధంగా ముస్సోలిని, హిట్లర్, వీళ్ళందరూ జ్ఞాపకం వచ్చే విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క వీటిని కవరప్ చేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా పొరపాటు జరిగిందని మేము సర్దుకుంటామనే మాట కూడా లేకుండా ప్రతిపక్షాలపైన దాడి చేయడం, ఈ కూటమి ఒక వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ఓడించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది ఒక లోపభూయిష్టమైనటువంటి కూటమి. వీళ్ళకేమీ లేదు, వీళ్ళ గురించి భయపడేది లేదు, మీరు భయపడాల్సిన అక్కర్లేదు, మీకు ప్రజలే బుద్ధి చెప్తారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఈ రోజున జైళ్ళు, పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా నింపే దీంట్లో ఉద్దేశం ఏమిటంటే మీకు తెలవాలి ప్రజా ఆగ్రహం ఎంత వెల్లువలు కట్టలు తగ్గి ప్రవహిస్తాయని చెప్పి మీకు తెలవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక ముఖ్యమైన విషయం, ఈరోజు ప్రజాస్వామ్యంలో అవినీతి ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటే, ప్రజా జీవితాలపైన ఒక దుష్ప్రభావం పడుతూ ఉంటే ఆ అవినీతిని అడ్డుకోవలసినటువంటి బాధ్యత అన్ని ప్రతిపక్షాల పైన ఉంది. ఒక మెసేజ్